తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే తెలుగు జాతికి గుర్తింపు ఔన్నత్యం వచ్చింది అని అందుకు కారణం నందమూరి తారక రామారావు అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీరామ్ నగర్ నివాసం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి గన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను కాశీ నవీన్ కుమార్ ఎగురవేశారు. పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో 42వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లా వెంకటరాజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మల్లా వెంకటరాజును గన్నికృష్ణ సాల్వాతో సత్కరించి పార్టీకి అందిస్తున్న సేవల పట్ల అభినందనలు తెలియజేశారు. గత 43 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా పార్టీని బలంగా ముందుకు నడిపించారని, పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది అన్నారు. అనంతరం స్థానిక మోరంపూడి జంక్షన్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద శీతల చలివేంద్రాన్ని ప్రారంభించి వాహన చోదకులకు, బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థిని ఏ రమ్యశ్రీకి గన్ని ఆర్థిక సహాయం అందించారు. మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు వర్రె శ్రీనివాస్, తంగెళ్ల బాబీ, ఇన్నమూరి రాంబాబు, రాచపల్లి ప్రసాద్, బొమ్మనమైన శ్రీనివాస్, పాలవలస వీరభద్రరావు, ఉప్పులూరి జానకీరామయ్య, మరుకుర్తి రవి యాదవ్, కంటిపూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, సంసాని ప్రసాద్, పెనుగొండ రామకృష్ణ, ఎం బ్రహ్మయ్య, వారాది హనుమంతరావు, ఎర్రమోతు ధర్మరాజు, సంసాని ప్రసాద్, కేవి శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, ఆడారి లక్ష్మీనారాయణ, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, జక్కంపూడి అర్జున్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. 1982 మార్చి 29వ తేదీన ఒక చారిత్రాత్మక దినం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పండుగ దినం ఇది. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపుని తీసుకొచ్చిన రోజు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించి తెలుగు జాతి కోసం నా సంపాదనని మొత్తం నా జీవితాన్ని కూడా అర్పిస్తున్నాను అని చెప్పేసి ఆయన కోట్లాది రూపాయల సంపాదన ఆ రోజుల్లో చాలా ఫేమస్ సినిమాలో సినిమా యాక్టర్, సక్సెస్ఫుల్ యాక్టర్గా ఉండి కూడా అన్నీ కూడా వదులుకొని ప్రజల కోసం ఈ తెలుగు జాతికి, తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేయడం కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు. నిజాన్ని చెప్పాలంటే మార్చి 29వ తేదీ అనేది ఎన్టీ రామారావు గారి జీవితంలో చాలా మరుపురాని రోజులు. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి కలర్ సినిమా లవకుశ మార్చి 29వ తారీఖున వచ్చింది. కమ్యూనిజం, మార్క్సిజం, క్యాపిటలిజం లాంటి ఇజాలన్నీ కూడా ప్రభావితం చేస్తున్నటువంటి రోజుల్లో మానవాళికి హ్యూమనిజం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని పరిచయం చేసినటువంటి సిద్ధాంతకర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజు సమాజంలో అత్యధిక జనాభా కావాల్సినటువంటి అవసరాలని గుర్తించి ఆ అవసరాలని సిద్ధాంతాలుగా మలుచుకుని తెలుగుదేశం పార్టీని 43 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఆ మూల సిద్ధాంతాల ప్రాతిపదికగానే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి వరకు 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఆ మూల సిద్ధాంతాలకు దూరంగా జరగకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి ఒక చేదోడు వాదోడుగా నిలబడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.